గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అజయ్ దేవులపల్లి. నేను ఒక 20 years ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. మాకు ఈ అవకాశం 2012 ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడే పరిచయం అయింది. కాకపోతే అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. తర్వాత మళ్ళీ నార్మల్గా మా వర్క్ మేము చేసుకుంటున్నప్పుడు 2022లో ఈ అవకాశం మళ్ళీ వచ్చింది. వచ్చినప్పుడు వెంటనే రెండో విషయం ఆలోచించకుండా సార్ను పిలిపించుకొని మొత్తం విని దాని గురించి తెలుసుకొని టూల్స్ చదివాం. తర్వాత ప్రోడక్ట్స్ తీసుకొని స్టార్ట్ చేశాము. ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు వరకు కూడా నడుస్తుంది. మేము ఉన్నది రిజల్ట్ ఏందనేది ఒక డెడికేషన్ కమిట్మెంట్తో వర్క్ చేశాము. ఈరోజు మేము ఉన్నాము. థ్యాంక్ యూ. మేడం మాట్లాడుతుంది. నమస్కారం అండి అందరికీ. నా పేరు సంగీత దేవులపల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు దాసు సార్, పూర్ణిమ మేడం అండ్ పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం, మా అప్లయన్స్ అందరికీ, నన్ను పరిచయం చేసినటువంటి సయ్యద్ ఇమాం సార్ అండ్ నజ్మా మేడంకి, మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి శ్యామ్ సార్, వర్ష మేడం అండ్ వినోద్ శర్మ సార్, అర్చన మేడం అండ్ పవన్ సార్, హరిణి మేడంకి మళ్ళీ ఒకసారి మా గ్రేట్ మెంటర్స్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి, ఆల్ ఎల్ఓఎస్ అండ్ వినింగ్ టీమ్ ఫ్యామిలీకి, ఎస్పీ బాలి సార్ అండ్ ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. నేను 25 years ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక అకాడమిక్ అడ్వైజర్గా వర్క్ చేయడం జరిగింది డిఫరెంట్ స్టేట్స్లో. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, బేగంపేట్, మెదక్ అండ్ ఇక్కడ నారపల్లి, ఇన్ని దాంట్లో నేను వర్క్ చేశాను. కానీ మా లైఫ్లో ఏంటంటే ఈరోజు నేను లైఫ్లో మరవలేను. ఎందుకంటే డెడికేషన్ తోటి 25 సంవత్సరాలు ఇద్దరం కూడా వర్క్ చేసినాం. కాకపోతే ఏంటంటే నేమ్ ఫేమ్ రికగ్నేషన్ ఎక్కడ ఉంటుంది అంటే వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీలో ఉంటుంది అనేది ఈరోజు మాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ అవకాశం తీసుకోవడానికి, ఇందాక సార్ చెప్పారు కదా, నేను నారీసేన గ్లోబల్ ఉమెన్ ఆర్గనైజేషన్ గట్కేసర్కి టీమ్ లీడర్ని. యాక్చువల్గా ఒక మహిళ ఇంకొక మహిళకి ఎలా సహాయపడగలదనేది అది ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది వచ్చేసి దాని ఫౌండర్ లతా మేడం. సో తను ఎప్పుడు కూడా ఇదే కాజ్ తోటి వర్క్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సేవాభావం అనేది అక్కడ మేము డెవలప్ చేస్తూ ఉంటాం. ఈవెన్ కరోనా టైంలో కూడా ఫుడ్ మేము అందరికీ డెలివరీ చేయడం, ఒకళ్ళు ముట్టుకునేదే ఉండదు, కానీ మేము ఇంటింటికి ఫుడ్ కూడా మేము సప్లై చేసేవాళ్ళం. అది నేను కనెక్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ నాకు ఏం నచ్చింది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ అనేది నాకు బాగా నచ్చింది. సర్ స్టేటస్లో గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్, అది చూసిన తర్వాత నాకు ఆ క్యాప్షన్ నచ్చి నా అంతలుగా నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐడిఏసీ అయితే 2 years అవుతుంది, కానీ సీరియస్గా నేను బిజినెస్ని స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 yearలో నాకు ఇక్కడ నచ్చింది కాబట్టి, ఇందాక మేడం చెప్పారు కదా, ఇష్టమైనటువంటి పని ఎంత కష్టమైనా కానీ ముందుకు తీసుకెళ్తారు. ఏ రోజైతే మేము ఫస్ట్ రోజు డెడికేషన్తో స్టార్ట్ చేసామో ఈ రోజు వరకు కూడా అదే ఉత్సాహంతో, ఉల్లాసంతో ఇంకా ఎంతోమంది జీవితాలలో నేనైతే వెలుగులు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఒక 100 మందిని సక్సెస్ చేస్తే చాలు అనుకొని మేము స్టార్ట్ చేసాము ఈ జర్నీ. కానీ మాకు తెలియకుండానే ఈరోజు కొన్ని వేల మంది సక్సెస్ అవుతూ ఉన్నారు. నేను సక్సెస్ అవ్వడం కాకుండా టీంలో చాలా మంచి మొమెంటం అండ్ గ్రోత్ అనేది ఉంది కదా. సార్ చెప్తారు చూడండి, ఎప్పుడు కూడా దాసార్ దుమ్ము దులపాలంటారు కదా. సో ప్రభంజనం అనేది ఇక్కడ మేము సృష్టిస్తున్నాము. ఈ క్రెడిట్ అయితే మాదే కాకుండా ప్రతి ఒక్క డైనమిక్ బిజినెస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ విజయం అనేది వర్తిస్తుంది. నేనైతే మీ అందరికీ ఇచ్చేటువంటి మెసేజ్ ఒక్కటే, మీ దగ్గరికి కూడా ఈ అవకాశం వచ్చిండొచ్చు. చాలామంది చేద్దాంలే, చూద్దాంలే, అసలు ఇదేంటో అని వినేటువంటి అవకాశం కూడా తీసుకోవట్లేదు. నేనేం చెప్తున్నానంటే అసలు వినండి అన్న, విన్న తర్వాత మీకు నచ్చితే మీరు ముందుకు వెళ్ళొచ్చు. కానీ మన కోసం మనం కష్టపడడం కాకుండా కొన్ని వేల మంది జీవితాలు అనేది ఇక్కడ మార్చొచ్చు. మేము ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ కానీ అవన్నీ నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోను. డియూసిడి అయిన తర్వాత కంప్లీట్ స్టోరీ అనేది సార్ అందరు చెప్తుంటారు కదా, అప్లయన్స్ టికెట్ పెట్టి తీసుకొని వినాలని. సో అన్నీ ఉన్నాయి మా దాంట్లో కూడా, అంటే హ్యాపీ అండ్ అన్నీ ఉన్నాయి. దాని అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. మెయిన్ బయట ఏంటంటే ఒకళ్ళని తొక్కితేనే పైకి వస్తారు, కానీ ఇక్కడ చూడండి ఒకళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ వచ్చారనుకోండి 100% మనం సక్సెస్ అవ్వడం కాకుండా టీమ్ సక్సెస్ అవుతుంది, దాంతో పాటుగా మనం కూడా సక్సెస్ అవుతాం. ఈ బిజినెస్ ద్వారా మేమైతే గోవా వెళ్ళి రావడం జరిగింది, థాయిలాండ్ వెళ్ళి రావడం జరిగింది, నెక్స్ట్
ఇంకోటి ఏంటంటే నేను మా సార్ పెళ్ళైన తర్వాత ఒక 25 ఇయర్స్లో ఫస్ట్ టైం అది ఇంకా ఏమంటారు ఇంకా డ్యూయల్ ట్రిప్ అంటారు కదా, అలా మేము వెళ్ళి రావడం జరిగింది. ఒక 12 lakhs వరకు ఉన్నటువంటి టాటా పంచ్ కార్ మా సార్కి నేను బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ విత్ ఇన్ ద షార్ట్ టైంలో మేము సక్సెస్ తీసుకోవడానికి కారణం అయితే అప్లైన్ సబ్మిషన్ అండ్ మెంటర్స్ ఏది చెప్తారో అది చేయడం, విన్నింగ్ టీమ్కి కనెక్ట్ అవ్వడంతో ఇదైతే మేము సక్సెస్ తీసుకోవడం జరిగింది ఈరోజైతే. అండ్ మిగతా స్టోరీ ఏదైతే ఉందో, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, పిల్లలు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి తల్లే. అవన్నీ నేను తర్వాత చెప్తాను. మా పిల్లలిద్దరికీ కూడా ఈ క్రెడిట్ వెళ్తుంది, మా అత్తయ్యకి, మా హస్బెండ్కి అండ్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీకి. ఎందుకు చెప్తున్నానంటే కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళు ఇంత స్టెప్ వేయాలంటే వేయలేరు, అవునా కాదా? సో ఎందుకంటే ఒక జాబ్ ఉంది, అవసరమా అని మాకు కూడా చాలాసార్లు అనిపించింది. కానీ మళ్ళీ మా డ్రీమ్ అనేది చూసింది కదా, మొత్తం ఆ డ్రీమ్ అనేది మొత్తం అక్కడ చూసుకున్నప్పుడు మళ్ళీ ఆగిపోయిన వెంటనే మళ్ళీ గుర్తొచ్చేస్తుంది అన్నట్టు, లేదు ఇది నాది కాదు, మళ్ళీ ఇంకా ఏదో సాధించాలనేది ఉంటుంది. సో అందరికీ కూడా ఈరోజు మా డేని ఇంత వండర్ఫుల్ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం మీకు కూడా ఉంది. ఇదేంటి తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఎంత పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ